హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే, వైసీపీ అధికారంలోకి రాదు, కానీ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మగాలి వైసీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిపాలన ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం ఏర్పడుద్ది. ఉన్నోడిదే రాజ్యం, దోచుకున్నోడిదే రాజ్యం, అత్యాచారాలు, మర్డర్లు, మానభంగాలు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా జరుగుతాయి. ఇదేంటి అని ప్రశ్నించడానికి లేదు. ఎవరైనా ఎదిరించి ప్రశ్నిస్తే తిరిగి వాళ్ళనే కొడతారు, తిడతారు, చంపుతారు. అవసరమైతే వాళ్ళ మీద తిరిగి కేసులు పెడతారు. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అనేది కనిపించకుండా పోయింది. ఆడబిడ్డలకు రక్షణ ఉండదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన ఒక ఆడబిడ్డ మళ్ళీ క్షేమంగా ఇంటికి వచ్చిందని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఉండవు. నిరుద్యోగత ఎక్కువైపోయింది. ఉద్యోగాలు లేక నిరుద్యోగులందరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ మందుకి, ఆ గంజాయికి బానిసలు అయిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. చదువుకుందాం అంటే బిడ్డలకి చదువు చెప్పే టీచర్స్ ఉండరు. కొత్తగా టీచర్స్ నియమిస్తే కదా కొత్తగా టీచర్స్ చదువు చెప్పేది. ఈ టీచర్స్ ఉండరు. ముఖ్యంగా రైతులకి వాళ్ళ పొలాల మీద వాళ్ళ హక్కులు కోల్పోతారు. రైతుల దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం వైసీపీలు తీసుకుని జిరాక్స్ ఇస్తారు. ఆ జిరాక్స్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. రైతులు మన పొలాలు మొత్తం వైసీపీలు లాగేసుకుంటారు. పథకాలు పూర్తిగా ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి అంటే, పథకాలు ఇప్పుడు దాకా వైసీపీలు ఎలా ఇచ్చారు? అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వ భూములు, భవనాలు అన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి పథకాలు ఇచ్చారు. ఇప్పుడు తాకట్టు పెట్టడానికి ఏమీ లేవు. సో తాకట్టు పెట్టకపోతే అప్పులు ఇవ్వరు, అప్పులు లేకపోతే పథకాలు ఇవ్వరు. సంపాదించి పథకాలు ఇస్తే ఆ పథకాలు ఇప్పుడు కంటిన్యూ అవుతాయి. కానీ అప్పులు తెచ్చి ఎన్నాళ్ళు పథకాలు ఇస్తారు? సో అప్పులు ఎవరెవరు కాబట్టి పథకాలు అయిపోతాయి. సో పథకాలు అయిపోతాయి, కనీసం ప్రభుత్వం నడపాలి కదా. ప్రభుత్వం నడపాలంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అప్పుడు ఏం చేస్తారు? విపరీతంగా పన్నులు రేట్లు పెంచేస్తారు. ఇప్పుడు కొత్త కొత్త పన్నులు వేశారు కదా, చెత్త పన్ను అని, ఇలాంటి కొత్త కొత్త పన్నులు వేస్తారు. బస్ ఛార్జీలు ఆల్రెడీ 19 నుంచి 2019 నుంచి 24 దాకా విపరీతంగా రేట్లు పెంచారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని రేట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చారంటే వీళ్ళకి ఆదాయం పెంచుకోవడం కోసము ప్రజల్ని హింసించేస్తారు. బస్ ఛార్జీలు పెంచేస్తారు, కరెంటు ఛార్జీలు పెంచేస్తారు, డీజిల్, పెట్రోల్ పెంచేస్తారు. నిత్యావసర వస్తువుల ధరలు, పప్పు, బెల్లము, బియ్యము, ఆయిల్, ప్రతి దాని రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని రేట్లు మన రాష్ట్రంలో ఉంటాయి. ఏ సరుకు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుద్ది. పేదోళ్ళు బతకలేరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల మీద అత్యాచారాలు, దోపిడీలు ఎక్కువైపోతాయి. 2019 నుంచి 2024 దాకా ఎంతమంది ఎస్సీ, ఎస్టీ బిడ్డల్ని హింసించారు, బాధ పెట్టారు? ఎంతమంది బీసీ బిడ్డల్ని హింసించారు, బాధ పెట్టారు? ఎంతమంది మైనార్టీల్ని హింసించారు, బాధ పెట్టారు మనం చూసాము. మళ్ళీ అధికారంలోకి వస్తే ఎవరైనా పేదవాళ్ళు అనేవాళ్ళు బతకగలరా? అదేవిధంగా ఒక్క కంపెనీ అయినా వైసీపీ వస్తే ఒక్క కంపెనీ కూడా మన రాష్ట్రంలో రాదు. కంపెనీలో వచ్చి పెట్టుబడులు పెడితే మన రాష్ట్రం ఆదాయం పెరిగింది. కానీ వైసీపీ గోండాలను చూసి ఎవరు కూడా కంపెనీలు రావు. ఉన్న కంపెనీలే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతాయి. అంటే మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేక, అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు, ప్రైవేట్ కంపెనీలు ఉండవు ఉద్యోగం చేద్దాం అంటే. సో ఏం చేస్తారు? ఉద్యోగాలు లేక ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రం ఉత్తర కొరియాలాగా అయిపోయింది. ఉత్తర కొరియాలో కిమ్ అనేవాడు ప్రజలను హింసించి ప్రజాస్వామ్యం లేకుండా ఒక నియంత్రణ పరిపాలిస్తున్నాడు. ఆ కిమ్ అనేవాడు ప్రజలను నిలబడముంటే నిలబడాలి, కూర్చోముంటే కూర్చోవాలి, నవ్వముంటే నవ్వాలి, ఏడవముంటే ఏడవాలి. వాడు చెప్పినట్టు చేయకపోతే చంపేస్తాడు, లేకపోతే కేసు పెడతాడు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితి ఏర్పడతాయి. ఉత్తర కొరియాలో ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కూడా ఏర్పడతాయి. మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదు. ప్రశ్నించి ఎదిరించే వాడిని చంపేస్తారు. ఏదైనా పోస్ట్ పెట్టినా సరే కేసులు పెడతారు. సో రైతులకి వాళ్ళ పొలాలు పోతాయి, ఆడబిడ్డలకు రక్షణ ఉండదు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు. చదువుకుందామంటే టీచర్స్ ఉండరు. ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిలిచిపోతాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ వైసీపీ వాళ్ళు ఆరోగ్యశ్రీ సేవల కింద హాస్పిటల్ వాళ్ళకి కొన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నారు. ఆ అప్పులు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ చెయ్యమని చెప్పేసి హాస్పిటల్ చెప్తున్నారు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, అప్పులు చెల్లించరు. సో ఆరోగ్యశ్రీ సేవ కూడా ఉండదు. అంటే పేదవాళ్ళకి కనీసం వైద్య సదుపాయాలు కూడా కరువైపోతాయి. ఒక్కసారి ఆలోచించుకుని ప్రజలారా, అదే టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరిగింది.
ఆడబిడ్డల రక్షణ ఉంటుంది, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి, చదువుకోవడానికి మంచి చదువు ఉంటుంది, రైతులందరికీ వాళ్ళ పొలాల మీద వాళ్ళకి అప్పులు ఉంటాయి, మన రాష్ట్రం బాగుపడుద్ది, మన జీవితాలు బాగుపడతాయి. ఎవరు కావాలనో ఎవరు కోటేయాలో మీరు తెలుసుకోండి. జై హింద్.